హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. మరి జేఎల్ హిందీకి సంబంధించి గూగుల్ షీట్ పంపడం జరిగింది. వాళ్ళ యొక్క మార్కులు ఎంటర్ చేయండి అని చెప్పి మనం 2 days బ్యాక్ ఆఫ్టర్ ఫైనల్కి మనం పంపించడం జరిగింది. 65 మెంబర్స్ రెస్పాండ్ కావడం జరిగింది. మల్టీజోన్ 1 నుంచి 192 నుంచి వెళ్ళి అందులో నుంచి వెళ్ళి మనకు మ్యాక్సిమం మెరిట్ మార్కులు ఉన్నటువంటి పోస్టులను బట్టి మాత్రమే వాళ్ళని పిక్ చేసుకొని ఈ యొక్క టేబుల్స్ తయారు చేయడం జరిగింది. సో ఇది చూసి మీరు ఒక అంచనా వేసుకోగలరని తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా గాబరా పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం కరెక్టే అవుతుందని నమ్ముతున్నాను నేనైతే. కానీ ఒక ఛాన్స్ చూద్దాము. జిఆర్ఎల్ టీఎస్పీఎస్ నుంచి కూడా అఫీషియల్గా వచ్చిన తర్వాతనే మన నమ్మకం పెట్టుకోండి. సో వాళ్ళ యొక్క రెస్పాండ్ని బట్టి నేను ఇది తయారు చేయడం జరిగింది. సో కాబట్టి ఒకసారి మీరు గమనించండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఒక 30 మెంబర్స్ యొక్క డీటెయిల్స్ నేను గ్యాదర్ చేయడం జరిగింది వాళ్ళ రెస్పాన్స్ షీట్ని బట్టి. సో ఇక్కడ మనకి టాప్ మార్క్స్ మల్టీజోన్ 1 అండి. ఇది మల్టీజోన్ 1లో టాప్ మార్క్స్ వచ్చేసి 351గా కనబడుతున్నాయి. తర్వాత 350, తర్వాత 342, 42 సేమ్ ఉంది అండి. ఈ 42 ఉన్నప్పుడు అంటే సేమ్ మార్క్స్ ఉన్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ని కన్సిడర్ చేసుకుంటారు. అయినా వీళ్ళిద్దరికీ కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది, పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఫీమేల్ కేటగిరీలో వెళ్ళిపోతుందండి ఈ మేడము. ఆ తర్వాత 330, 329 జ్ఞానేశ్వర్. తర్వాత మనకి 316, 314, నెక్స్ట్ 314. తర్వాత సురేష్ రాథోడ్ 312 అండ్ నెక్స్ట్ రాజు 312. ఆ తర్వాత 311, 310. ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే దరిదాపున సుమారు 30 మంది ఆస్పిరెంట్స్ ఎవరైతే జేఎల్ హిందీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో మనం పింక్ కలర్లో ఉన్నటువంటివి అన్నీ కూడా ఫిమేల్ కేటగిరీకి సంబంధించినటువంటివి. సో ఈ ఫిమేల్ కేటగిరీ అనేటువంటిది మీకు తెలుసు, హార్జెంటల్ రిజర్వేషన్ ప్రకారం అయితే వీళ్ళని ఫస్ట్ వారి యొక్క రిజర్వేషన్ కేటగిరీలో నింపడం జరుగుతుంది. సో తద్వారా మేల్ క్యాండిడేట్స్కి కొంత బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఎవరికైతే అవకాశం ఉందో వారి యొక్క లిస్ట్ తయారు చేయడం జరిగింది. ఓపెన్ కాంపిటీషన్లో ఉండేటువంటి ఫీమేల్ అండ్ మేల్ మొత్తము మనకి 22 పోస్టులు ఉన్నాయండి. అందులో మనకు వచ్చేసి ఫస్ట్ ఉన్నటువంటి 8 కాలమ్స్ వచ్చేసి మనకి 8 రోస్ వచ్చేసి మనకి ఫిమేల్ కేటగిరీకి సంబంధించినటువంటి ఫిమేల్ రిజర్వేషన్లో ఉమెన్ రిజర్వేషన్లో వెళ్ళేటువంటి వారి యొక్క లిస్టు. సో వాళ్ళు ఇచ్చినటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని బట్టి తర్వాత ఉన్నటువంటిది ఈ మేల్ అంటే ఓపెన్ కాంపిటీషన్. తద్వారా ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ 310కి ఓపెన్ కాంపిటీషన్లో కట్ కావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ రెడ్ కలర్లో ఉన్న వాళ్ళు అక్కడ అంటే 310 తర్వాత వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్కి వెళ్ళేటువంటి ఆస్కారం లేదు. మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ యొక్క కేటగిరీలో పోస్టులు ఉన్నట్లయితే వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి అయితే 310 ఇస్ ద కట్ ఆఫ్, ఓపెన్ కట్ ఆఫ్ అని ఓపెన్ కట్ ఆఫ్గా కనబడతా ఉంది. ఆ తర్వాత ఉన్నటువంటిది ఇదండి, ఒకసారి చూడండి. సో ఇది ఓపెన్ కాంపిటీషన్కి సంబంధించి 22 పోస్టులు ఉన్నాయండి. ఈ 22 పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు గ్రీన్ కలర్లో ఉన్నటువంటి వాళ్ళు 20 పోస్టుల్లో ఫిల్అప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మిగిలిన వాళ్ళను మన దగ్గర ఉన్న డాటా ప్రకారము ఫస్ట్ ఎస్టీ వాళ్ళది చేయడం జరిగింది, ఎస్టీ కమ్యూనిటీ కేటగిరీది. సో ఇందులో 306 ఫస్ట్ ఉన్నాయండి. ఆ తర్వాత 304, 298, 276. ఆ తర్వాత ఉన్నారు 273, 73, 61. కాకపోతే మనకు ఉన్నటువంటి పోస్టులు 4. ఫిమేల్ కేటగిరీలోకి మేల్ అనేటువంటిది వెళ్ళరు. అట్లీస్ట్ 2 అన్న 1 అన్న ఒకరు వచ్చే అవకాశం ఉంది. జాదవ్ సత్యపాల్కి కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మనకి అక్కడ హార్జెంటల్ రిజర్వేషన్ ప్రకారం ఒకరే కనుక ఫిల్అప్ చేసినట్లయితే ఆ యొక్క రిజర్వేషన్లో ఒకరికి 5th వన్ కూడా అవకాశం ఉండే అవకాశం ఉంది. తర్వాత ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఉందండి, చాలా తక్కువ ఉంది. పి రమేష్ గారు 278, తర్వాత 277, 235, 121. ఈ విధంగా ఇంకా వీళ్ళకి 10 పోస్టులు ఉన్నాయండి కేటగిరీలో. కానీ మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ. సో కాబట్టి ఇంకా వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళు రెస్పాండ్ కాలేదే ఆ కేటగిరీ వాళ్ళు ఎక్కువ. నెక్స్ట్ బీసీఏలో
301 శ్రవణ్ కుమార్ అని చెప్పేసి రావడం జరిగింది. 301. నెక్స్ట్ 278 వీళ్ళకు 5 పోస్టులు ఉన్నాయండి. తర్వాత 277, 73, 69 కట్ ఆఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంది బీసీఏలో. నెక్స్ట్ బీసీబీ వచ్చేసి వీళ్ళకు కూడా 5 పోస్టులు ఉన్నాయండి. 5 ఉద్యోగాలు ఉన్నాయి. అందులో 307 ఒకటి, తర్వాత 300, 289, 284, 272 మనకి 272 లాస్ట్ కట్ ఆఫ్ ఉండేటువంటి అవకాశము ఉంది బీసీబీలో. నెక్స్ట్ బీసీడీ అండి. బీసీడీలో 306 ఫస్ట్ టాప్ మార్క్స్లో ఉండడం జరిగింది. ఓపెన్ పోయేట్ అయినా ఓపెన్లో కట్ అయ్యి కేటగిరీలో రావడం జరిగింది. నెక్స్ట్ 304, 299, 253, 242. సో ఇవి బీసీడీలో ఉన్నటువంటి పోస్టులు అండి. వాటికి తగ్గట్టుగా ఇక్కడ మార్కులు ఒక ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బీసీ 2 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి 305, ఆ తర్వాత వచ్చేసి 278. ఎందుకంటే ఇక్కడ 288 మార్క్స్ ఉన్నప్పటికీ కూడా ఒకరు జనరల్కి వెళ్ళినా కూడా ఒకరు ఉమెన్, అంటే ఒకటి ఉమెన్లో ఉంది. ఉమెన్ మీన్స్ ఒకటి ఇచ్చే అవకాశం ఉంది. సో ఒకవేళ ఇస్తేనేమో 278ని కన్సిడర్ చేస్తారు. లేదు 2 కూడా జనరల్ ఇస్తే మాత్రం ఈ ఫస్ట్ అండ్ సెకండ్ అంటే 305, 288కి మాత్రం వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా మనకి మార్కులు హైడ్ చేసి సో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే కొంచెం హోప్ తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే అటు ఇటు చేంజెస్ కావచ్చు, ఇదే ఫైనల్ అని మనం చెప్పలేము. కానీ ఒక అంచనా మాత్రం మనం వేసుకోవచ్చు పోస్ట్ పైన. సో ఇది డీటెయిల్స్ అండి. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.